నమస్తే అండి, నేను మీ డాక్టర్ శేషసాయి. ఈరోజు మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ముఖ్యమైనది షుగరు, డయాబెటీస్. ఇది యాక్చువల్లీ లైఫ్ స్టైల్ డిజార్డరు. అంటే మనం పాతకాలంలో గమనిస్తే మన పెద్దవారు, మన పూర్వీకులు పొద్దున్నే నిద్రలేచేవారు, సూర్యుడు రాకుండా నిద్రలేచేవారు. సూర్యుల్లో వచ్చినప్పుడు ఎండ వచ్చినప్పుడు పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి విటమిన్ D3లు, విటమిన్ B12లు వాళ్ళకి ప్రాపర్గా ఉండేవి. అలాగే వాళ్ళు ఎక్కువ స్వెట్ వర్క్ చేస్తారు కాబట్టి ఈ పర్టికులర్గా ఈ బీపీలు కానీ షుగర్లు కానీ వాళ్ళు లేకుండా ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరూ ఒక సెడెంటరీ లైఫ్కి హ్యాబిట్ అయిపోయారు. ఎక్కడా కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, ఎవరు ఏ పని చేయడం లేదు, అన్ని సిట్టింగ్ జాబ్స్ అయిపోయాయి, సెడెంటరీ లైఫ్ అయిపోయింది. సో దానివల్ల ఏమైపోయిందంటే ఈ డయాబెటీస్ బాగా విస్తరించింది. మరీ ముఖ్యంగా మన ఇండియాలో ఈ డయాబెటీస్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. చాలా చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళల్లో, ప్రతి ఒక్కరిలో కూడా రకరకాల కారణాల వల్ల ఈ షుగర్ బాగా డెవలప్ అయింది. ముఖ్యంగా దీనికి మెయిన్ కారణాలు ఏంటంటే, ఒకటి ఈటింగ్ డిజార్డర్స్, అంటే తీసుకునే ఆహార పదార్థాలు ఒకటి కారణం. రెండోది స్వీట్ కన్జంప్షన్ ఎక్కువ అవడం, అంటే షుగర్ కన్జంప్షన్ ఎక్కువ అవడం. మూడోది ఎక్సర్సైజ్ లేకపోవడం. 4 స్ట్రెస్. ఈ కారణాల వల్ల చాలామంది ఈ డయాబెటీస్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. రీసెంట్ రీసెర్చెస్ డయాబెటీస్ ఇండియాలో బాగా డెవలప్ అవుతుందని చెప్పి, అలార్మింగ్ సిచ్యువేషన్లో ఉందని చెప్పి చెప్తున్నాయి. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం వల్ల, అలాగే ఈ పొద్దున్నే నిద్ర లేవడం అనేది ఒక మంచి హ్యాబిట్ అందరూ అలవాటు చేసుకోవాలి. పొద్దున్న నిద్ర లేచి మనం ఆ ఎండలో నిలబడితే మనకి విటమిన్ D3 సఫిషియెంట్గా వస్తుంది. చాలామందిలో మా ల్యాబ్లో చాలా టెస్టులు చేస్తూ ఉంటాం. దాంట్లో చాలామందికి చాలా కామన్గా డెఫిషియన్సీ ఈ విటమిన్ D3 ఒకటి, విటమిన్ B12 ఒకటి కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఎందువల్ల ఇది వస్తుంది అంటే, మనం ఎక్కువ లేట్ నైట్స్ నిద్రపోవడం ఒకటి, లేట్గా లేవడం ఒకటి, అలాగే ఈ ఎక్కువ పాలిష్డ్ రైస్ ఎక్కువగా తీసుకోవడం ఒకటి, అలాగే బేకరీ ఐటమ్స్, బేకరీ ఫుడ్స్, ఈ మైదా పిండి ఐటమ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ షుగర్ బాగా డెవలప్ అవుతూ ఉంది. సో అలా కాకుండా కొద్దిగా బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల విటమిన్ B12 బాగా డెవలప్ అవుతుంది. విటమిన్ D3 ఎండలో నిలబడడం వల్ల విటమిన్ D3 వస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది. అలాగే మీ ఫిజిషియన్, మీ డయాబెటాలజిస్ట్ ఏదైతే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో వాటిని మీరుగా డిసైడ్ చేసుకోకుండా మీ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ని ఒక ప్రాపర్గా ఏ టైంకి అయితే ఆయన చెప్తారో ఆ టైంకి మెడిసిన్ తీసుకోవడం వల్ల మీరు మీ డయాబెటీస్ కంట్రోల్ ఉంచుకోవచ్చు. మరి వచ్చే చాలామంది పేషెంట్లో వచ్చే కామన్ కంప్లైంట్ ఏంటంటే, నాకు షుగర్ కంట్రోల్లో ఉంది కాబట్టి నేను ఈ మెడిసిన్ మానేశానని వారిగానే చెప్తూ ఉంటారు. అలా కాకుండా మీ ఫిజిషియన్ చెప్పాలి, మీ డాక్టర్ చెప్పాలి, తప్పనిసరిగా ఈ మెడిసిన్ని మనం ఆపాలండి, లేదా మెడిసిన్ కంటిన్యూ చేయాలని మీ డాక్టర్ గారు చెప్పాలి. అలాగే పీరియాడికల్గా టెస్టులు చేయించుకోండి. FBS, PPBS, అలాగే HbA1c అని 3 months యావరేజ్ షుగర్ ఉంటుంది. దీన్ని ఎవ్రీ 3 monthsకో 6 monthsకో ఒకసారి చేయించుకొని షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మానిటర్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళు డైట్ ఎప్పుడైతే మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. డైట్ని చాలా ప్రాపర్గా, చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. డైట్ తీసుకోవడం వల్ల ఈ షుగర్ని మనం డెఫినెట్గా కంట్రోల్ పెట్టుకోవచ్చు. షుగర్ కన్జంప్షన్ని బాగా తగ్గించుకోవాలి, అంటే గ్లూకోజ్ కన్జంప్షన్ బాగా తగ్గించుకోవాలి. మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ డయాబెట్ న్యూరోపతి కానీ, డయాబెట్ రెటినోపతి కానీ, ఇలా డయాబెటిక్ వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతాయి. సో మన హెల్త్ కూడా బాగుంటుంది. ఈ పర్టికులర్గా డయాబెటీస్ ఉన్న పేషెంట్లు టైం టు టైము ప్రోటీన్ డైట్ తీసుకోవడంతో పాటు స్లీప్ని బాగా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. 8 hours, అట్లీస్ట్ 8 hours స్లీప్ తీసుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ఫుల్ జాబ్స్లో ఉన్నవాళ్ళు, లేకపోతే స్ట్రెస్ఫుల్ వర్క్స్ ఉన్న వాళ్ళు స్ట్రెస్ని తగ్గించుకోవాలి. దానివల్ల డయాబెటీస్ కంట్రోల్లో తప్పనిసరిగా ఉంటుంది. ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ చాలా ప్రాపర్గా చేయాలి. అందువల్ల మన డయాబెటీస్ కంట్రోల్ పెట్టుకోవచ్చు. అలాగే అనవసర విషయాల్లో మనం ఆందోళన తగ్గించుకోవాలి, మన స్ట్రెస్ని తగ్గించుకుంటే చాలా జబ్బులు, చాలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు ప్రాపర్గా ఈ మెడికల్ టెస్ట్లు అవి చేయించుకుంటూ ఉంటారో, అవసరం ఉన్న వాటికే చేయించుకోవాలి. మనకు ప్యాకేజీలు ఉన్నాయని చెప్పి అన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారో ఆ టెస్టులు చేయించుకోండి. డాక్టర్ దగ్గర ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయించుకోండి. మంచిగా మెడిసిన్ తీసుకోండి. అలాగే లైఫ్ స్టైల్ కూడా మోడిఫికేషన్ చేసుకోండి. ఎక్సర్సైజ్ చేయండి, టైం టు టైం ఎక్సర్సైజ్ చేయండి. స్ట్రెస్ తీసుకోవద్దు, మంచిగా స్లీప్ తీసుకోండి, మంచి హెల్తీగా ఉండండి.